హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వచ్చేసి ఈ వ్లాగ్లో ఇంకా మేము హైదరాబాద్కి అయితే బయలుదేరిపోతున్నామండి. అయితే ముందు రోజున అయితే మా మమ్మీ అయితే మా ఇద్దరి పాపలకైతే లంగా జాకెట్లు అయితే స్టిచ్ చేశారనమాట. అకేషన్ ఉందండి మాకు. సో దానికోసం అయితే ఇద్దరికి సేమ్ కలర్ కాంబినేషన్స్లో అయితే ఇలా క్లాత్ తీసి అయితే మమ్మీ అయితే కుట్టారనమాట. సో మాకు కానీ మా పిల్లలకి కానీ ఎప్పుడు మా మమ్మీయే స్టిచ్ చేస్తారండి. చూడండి ఎంత నీట్గా అయితే స్టిచ్ చేశారో. లంగా క్లాత్ని అయితే ఇలా మధ్యలో కుచ్చులాగా పెట్టి మధ్యలో లేస్ అమ్మ దగ్గర ఉంటే అది పేరప్ చేశారనమాట. ఇద్దరికి కూడా సేమ్గా కుట్టారు. ఇప్పుడు ఏంటంటే కశ్విక్ ఏదైనా కొంటే నిషిక కూడా అదే కావాలంటుందన్నమాట. సో మళ్ళీ ఇద్దరు ఏడవకూడదని చెప్పేసి ఇంకా ఇద్దరికైతే సేమ్ కలర్ కాంబినేషన్స్లో అయితే క్లాత్ తీసుకొని కుట్టించేసాము. కాకపోతే పైన డిజైన్ అనేది కొంచెం డిఫరెన్స్గా ఉంటుందన్నమాట. సో ఫైనల్గా ఇదండి లుక్. ఇంకా ఇవైతే నేను బ్యాగ్లో పెట్టుకొని సర్దుకోవాలి. ఇంకా మాకు కూడా బ్లౌజెస్ అవన్నీ అయితే స్టిచ్ చేశారండి. అవన్నీ అయితే నేను నెక్స్ట్ నా కమింగ్ వ్లాగ్స్లో అయితే మేము ఎలాగో అవి వేర్ చేస్తాం కాబట్టి మీరు చూసేయచ్చు అనమాట. ఆ అకేషన్ ఏంటి అదనేది కూడా నా కమింగ్ వ్లాగ్స్లో అయితే వస్తుంది. సో ఇంకా ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకొని మేమైతే హైదరాబాద్ అయితే బయలుదేరిపోయామండి. మాకు మార్నింగ్ 9:30కి అయితే ట్రైన్ ఉందన్నమాట మంచిర్యాలలో. ఇంకా అది ఎక్కేసి ఇంకా మేము దిగేసరికి అయితే 2 అయిందండి. మేము దిగేసి బయటకు వచ్చి ఆటో బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి అయితే 2 to 2:30 అయిందనమాట. ఇంకా మా పాప అయితే అస్సలు కూర్చోవట్లేదండి ఆటోలో. నిలబడతా అని చెప్పేసి అని అంటుందన్నమాట. ఇంక ఇప్పుడు నిలబడ్డం కాబట్టి అస్సలు కూర్చోవట్లేదు. ఎవరు కూర్చోబెట్టినా కూడా కూర్చోవట్లేదు అనమాట. అండ్ మళ్ళీ ఏంటంటే తన సొంతంగా నిల్చోవాలని అయితే చూస్తుందండి. మనం వాంటెడ్గా నిలబెట్టామనుకోండి అస్సలు మళ్ళీ కూర్చొని తను ఎవరు సపోర్ట్ లేకుండా అయితే నిలబడడానికి అయితే ట్రై చేస్తుంది. అదిగో చూడండి అసలుకి బ్యాగ్కి మనం లాగేది ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని అయితే నిల్చుంది. ఇంకా వెళ్ళే దారిలో అయితే మధ్యలో ఏదో బస్సు వాళ్ళకి అండ్ ఇంకా వేరే వాళ్ళకి ఎవరికో అయితే బాగా గొడవ అయిపోతుందన్నమాట. ఇక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది. సో చిన్న డాష్ ఇస్తే చాలండి పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి ఇక్కడ సిటీలలో. ఇంకా అక్కడైతే గొడవలు అయితే అయిపోయి ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయిందనమాట. ఇంకా అలా అయితే మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని డేస్ అయితే స్పెండ్ చేసి ఇంకా హైదరాబాద్కి అయితే వచ్చేసామండి. మళ్ళీ వెరీ సూన్ అందరం అయితే కలవబోతున్నాము. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ అయితే చెక్ చేయండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కొంచెం సపోర్ట్ చేయండి. ఒకవేళ మీకు నా వ్లాగ్స్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వ్లాగ్స్ అనేవి మరికొందరికి రీచ్ అయ్యి నా ఛానల్ గ్రో అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి. మా పాప దగ్గరకు వస్తుంది అనగా ఇంకా చికాక్గా చేస్తుంది అనమాట. అంటే కొంచెం సేపు అయితే పడుకుంది. ఇంకా దిగేసరికి చికాక్ అయితే చేస్తుంది. తనకైతే కొంచెం బెంగగా అయితే ఉందండి. ఇన్ని రోజులు పిల్లల మధ్య బయట ఫ్రీగా తిరుగుతూ అయితే ఉంది కదా, మళ్ళీ సడన్గా ఒక్కసారిగా రూమ్లోకి వచ్చేసరికి ఇంకా ఏంటంటే మనం ఇక్కడ ఇంట్లోనే ఉంటాం కాబట్టి తనకి కొంచెం టైం అయితే పట్టిందనమాట. వస్తూ ఉండడంతోనే కోల్డ్తో అయితే వచ్చింది ఇక్కడికి. ఇంక ఇక్కడికి రాగానే 2 days తర్వాత ఫీవర్ కూడా వచ్చిందండి. ఇంకా అయితే ఇంటికైతే వచ్చేసాము. మా హస్బెండ్ ఒకసారి వచ్చి మళ్ళీ నా కోసం మంచిర్యాల వచ్చారండి. అందుకే మా ఇల్లు ఇలా ఉంది. నేను వస్తే అన్నీ నీట్గా చేసుకొని అయితే వస్తాను. మా హస్బెండ్ అయితే ఎక్కడిదక్కడ పెట్టేసి అయితే వచ్చేసారు. మళ్ళీ వచ్చిన తర్వాత అయితే అంత పని నేనే చేసుకోవాలి. అంటే తను కూడా హెల్ప్ చేస్తారులేండి. బట్ వచ్చిన తర్వాత ఎవరైనా కానీ అమ్మ రిలీఫ్గా కూర్చోవాలనుకుంటారు. రాగానే పని అంటే చాలా కష్టం అనమాట. ఇక్కడైతే మా ఇంటి దగ్గర పావురము అంటే గుడ్లు పెట్టిందనమాట. ఇంకా దాన్ని మేమైతే కదిలించలేదు. సో మా హస్బెండ్ ఇంతకుముందు వచ్చినప్పుడే అది అక్కడే ఉందంటండి. అప్పుడే పొదుగుకి పెట్టడానికి అయితే చూస్తుంది అనమాట. ఇంక ఇప్పుడు మేము వచ్చేసరికి అయితే చక్కగా గుడ్లు పెట్టింది. ఇంకా దాన్ని అయితే ఇప్పుడైతే కదపట్లేదు. ఇంకా మా పాప అయితే ఇన్ని రోజులు వాకర్కి దూరంగా ఉంది కదా, తనకి వాకర్ అంటే చాలా ఇష్టం అండి. ఎక్కువ టైం తను దాంట్లోనే ఆడుతుందనమాట. నేను వర్క్ చేసుకున్నప్పుడు కానీ ఇంకా ఏదైనా బిజీగా ఉన్నప్పుడు కానీ తను వాకర్లో వేస్తానన్నమాట. ఇంకా తనకి చాలా ఇష్టం. రాగానే ఒక 1/2 hour 1 hour దాకా అయితే దాంట్లోనే ఉంది చక్కగా ఆడుకుంటూ. ఈ లోపు అయితే మేము ఇల్లంతా క్లీన్ చేసుకోవడం ఇదంతా అయితే సరిపోయిందనమాట. ఇంకా ఇంట్లో అయితే వంట చేయలేదండి. బయట నుంచే వస్తూ అయితే పార్సల్ తీసుకొని వచ్చేసాము. ఇంకా మా వారు ఎప్పుడైనా కానీ ఊరెళ్ళి వచ్చాము అంటే చాలు ముందు చెట్లకు వాటర్ పోస్తారనమాట. సో బతికున్న చెట్లని మళ్ళీ
మళ్ళీ పోతాయేమోనని చెప్పేసి రాగానే అయితే వాటర్ పోస్తారనమాట. ఇక్కడ కొత్తిమీర మేము వెళ్ళేటప్పుడు మంచిగా ఉందండి, వచ్చేసరికి మొత్తం వాడిపోయి ఇట్లా పడిపోయిందనమాట. ఇంకా రాగానే అయితే వాటర్ పోసాము అన్ని చెట్లకి. ఎక్కువ ఏం లేవండి. నేను మెటర్నిటీకి వెళ్ళే ముందైతే మాకు చాలా ఉండేటివి పూల చెట్లు అవన్నీ, బట్ వచ్చిన తర్వాత అయితే ఇంకా పెట్టలేదు, పెట్టాలి. ఇంక ఇక్కడైతే మా వారు గిన్నెలన్నీ కూడా దాని మీద పెట్టేసి అయితే ఉన్నారు, ఏమి తొడవకుండా అయితే వచ్చేసారు. ఇంకా వచ్చి నేనైతే అంతా క్లీన్ చేసుకుంటున్నాను. పాప కోసం కూడా నేను ఇన్స్టెంట్గా సెర్లాక్స్ ఇవన్నీ ప్రిపేర్ చేశాను కదండి, అవన్నీ నేను ఎక్కడికి వెళ్ళినా కానీ క్యారీ చేస్తానన్నమాట. నాకు కుదిరినప్పుడైతే రైస్ పెడుతూ ఉంటాను. ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైమ్స్లోనే నేను ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకున్నవి అయితే పెడతాను. సో నా దగ్గర నా ప్రీవియస్ వ్లాగ్స్ అయితే మీరు చూసుంటే మీకు తెలిసే ఉంటుంది. నా దగ్గర ఎప్పుడు ఉగ్గు అండ్ అలాగే పూల్ మకానా ఓట్స్తో చేస్తారు కదండి, అదొకటి అండ్ అలాగే రాగి అనమాట. ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇంకెప్పుడు వెళ్ళినా కానీ మేము గ్యాస్ బంద్ చేసి అయితే వెళ్తామన్నమాట. సో ఎక్కడికి వెళ్ళినా ఊర్లలోకి ఎక్కడికి వెళ్ళినా కానీ గ్యాస్ అయితే ఆఫ్ చేసి వెళ్తాము. ఇంక ఇక్కడ రాగానే ఫస్ట్ గ్యాస్ అయితే ఆన్ చేస్తున్నాను. నాకు చాలా భయం అండి, ఎప్పుడైనా ఊరెళ్ళి వచ్చి ఇలా అంటే రాగానే గ్యాస్ ఆన్ చేయాలంటే చాలా భయం వేస్తుంది అనమాట. సిలిండర్స్ పేలిపోతూ ఉంటాయి కదా, అలా నాకు భయం వేస్తుంది, ఆన్ చేయడానికి కూడా భయపడతాను. సో ఫైనల్గా ఇంకా ఆన్ చేసిన తర్వాత అయితే ఇంకేం అనిపించదు. ఇంకా మేమైతే పార్సల్ తెచ్చుకున్నాం కదా, పాప కోసం అయితే ఇప్పుడు ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా ఇప్పుడు అంటే ఆల్రెడీ 2 అయితే అయిపోయిందండి. మళ్ళీ ఇంకా రైస్ పెట్టి పప్పులు ఇవన్నీ పెట్టే బదులు ఇంకా తనకి రాగి పిండి పెట్టడం చాలా డేస్ అయిపోయిందనమాట. ఇంకా రాగి పిండి పెడదాంలే అని చెప్పేసి ఇక్కడ కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని పిండి అంతా కూడా ఉండలేకుండా కలిపేసి డైరెక్ట్ స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను. ఇదివరకు ఏంటంటే వాటర్ హీట్ అయిన తర్వాత రాగి పిండిని వేసేదాన్ని. ఇప్పుడైతే ఒకసారి మొత్తం కూడా ఉండలు లేకుండా ముందే కలిపేసుకొని తర్వాత అయితే స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను. అక్కడ అదైతే అవుతూ ఉందండి. అయితే నేను ఇంటికి వెళ్ళక ముందే నేను ఒక 2 డ్రెస్సెస్ అనేవి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అనమాట. ఒకటి వచ్చేసి మీషోలో అండ్ అలాగే ఇంకొకటి వచ్చేసి ఇన్స్టా పేజ్లో అయితే ఆర్డర్ పెట్టాను. సో అదైతే వచ్చింది. నాకైతే ఎప్పుడెప్పుడు వచ్చి అది ఓపెన్ చేసి చూడాలా అని అయితే ఉందన్నమాట. ఇంకా ఇప్పుడైతే చూస్తున్నాను. నేను మ్యాక్సిమం నా ఫీడింగ్ డ్రెస్సెస్ అన్నీ కూడా ఇన్స్టా పేజ్ నుంచి అయితే ఆర్డర్ చేశానండి. చాలా బాగా వస్తాయి ఇన్స్టా పేజ్లలో. సో నేను ఒక 3-4 పేజెస్ అయితే ఫాలో అవుతాను. సో వాళ్ళ దగ్గరే తీసుకుంటానమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, వేర్ అని చెప్పేసి ఒక పేజ్ ఉంటుందన్నమాట. ఎవరికైనా కావాలంటే నాకు పింక్ చేయండి, నేను డెఫినెట్గా అదైతే షేర్ చేస్తాను. ఇంకెక్కువ ఏంటంటే వీళ్ళవి కేరళ సైడ్ ఉంటాయి చూసారా, వాళ్ళ సైట్స్ అండి ఇవన్నీ కూడా. వాళ్ళు భలే డిజైన్ చేస్తారు అవన్నీ డ్రెస్సెస్. సో నేను ఇక్కడ కనకాంబరం కలర్ వైట్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను అనమాట. డార్క్ ఆరెంజ్ కూడా మధ్య మధ్యలో తగులుతూ అయితే ఉంటుంది. నాకైతే డ్రెస్ చాలా అంటే చాలా నచ్చిందండి. ఎప్పుడు కూడా నేను ఆన్లైన్లో పెడితే సాటిస్ఫై అయ్యాను, ఒక్కసారి మాత్రమే సాటిస్ఫై అవ్వలేదు. బట్ ఇది మాత్రం ఫుల్ అంటే ఫుల్ సాటిస్ఫై అయ్యా. మంచి గేర్ అండి, బుట్టా చేతులు అయితే ఇచ్చారు, 2 సైడ్స్ నాబ్స్ ఇచ్చారు అండ్ అలాగే జిప్ కూడా మంచిగా కొంచెం పెద్దగా అయితే ఇచ్చారనమాట. మనకి ఆ జిప్స్ కూడా విజిబుల్ అవ్వవండి, ఎందుకంటే కలర్ కూడా డ్రెస్ కలర్కి తగ్గట్టు అయితే మనకి జిప్స్ అనేవి వేస్తారు. చూసారు కదా, బుట్ట చేతుల్లాగా అయితే వచ్చాయి. ఇంకా మంచిగా కొంచెం లూజ్ ఉందండి. ఎప్పుడైనా కానీ ప్రెగ్నెన్సీలో ఉన్నా కానీ ఫీడింగ్ మదర్స్ అయినా కానీ ఒక సైజ్ ఎక్కువ పెట్టుకోవడమే బెటర్ అండి. సో మనం ఫీడింగ్ చేస్తూ ఉంటాం, కొంచెం ఆఫ్టర్ డెలివరీ కూడా కొంచెం వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాం కాబట్టి కొంచెం పెద్ద సైజ్ పెట్టుకుంటే తర్వాత మనం ఒక కుట్టు అయితే వేసుకోవచ్చు అనమాట. నేను ఎప్పుడు ఆర్డర్ పెట్టినాక అన్నీ కూడా పెద్ద సైజ్వేనండి ఆర్డర్ పెట్టింది. ఫైనల్గా ఇదండి డ్రెస్. నేను ఎలా ఉందో కూడా వేసుకొని అయితే చూపిస్తాను మీకు. ఒకవేళ మీకు నచ్చితే నాకు కామెంట్లో అయితే పింక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు డెఫినెట్గా పింక్ చేస్తే నేను పేజ్ అయితే షేర్ చేస్తాను. చాలా రీజనబుల్ కాస్ట్ అండి. వాళ్ళ పేజ్లో ఇంకా ఆఫర్స్ కూడా పెడతాయి. ఇదే డ్రెస్ నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత 30% ఆఫ్ అయితే పెట్టారనమాట. నేనైతే షాక్ అయ్యాను. నేను కొన్నదానికి ఒక 200 అయితే తక్కువ పడింది నేను వచ్చి చూసినప్పుడు. ఇంకంతేనండి, ఆ లక్ అనేది మనకు ఎప్పుడు ఉండదు అనుకున్నాను. నేను ఎక్కువ కాస్ట్ అయితే పెట్టి కొనుక్కున్నాను. తర్వాత నాకు ఆ పేజ్లో సేమ్ డ్రెస్ 30% ఆఫ్లో అయితే ఉంది. ఇంకా ఇది వచ్చేసి నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టానండి. ఇది నేను ఊరు వెళ్ళక ముందుకే వచ్చింది. బట్ ఏంటంటే నాకు సైజు కొంచెం
టైట్గా అనిపిస్తే నేను కొంచెం ఎక్కువ పెద్ద సైజ్ అయితే పెట్టాను. ఇంకా ఇది కూడా వచ్చేసిందనమాట. ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇది వచ్చేసి 3/4 హ్యాండ్స్ వచ్చాయి అండ్ అలాగే జిప్స్ 2 సైడ్స్ కూడా నాబ్స్ అయితే వచ్చాయన్నమాట. సైడ్ వచ్చే నాబ్స్ ఏంటంటే నాకు అంతగా నచ్చవండి, అవి వెంటనే ఊడిపోతాయి. అందుకే నేను సైడ్కి వచ్చే నాబ్స్ అయితే తీసుకోను. బ్యాక్ మనం కట్టుకునేలాగా ఉంటే మాత్రం బాగుంటుందన్నమాట. ఇంక ఇప్పుడైతే నేను ఫస్ట్ డ్రెస్ అయితే వేసుకున్నానండి. చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. నాకైతే 2 డ్రెస్సెస్ కూడా మంచిగా అయితే సెట్ అయ్యాయండి. అండ్ కలర్ కాంబినేషన్ కూడా నా ఫేస్కి అయితే చాలా బాగా సెట్ అయింది. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, మా వారు వచ్చినప్పుడు నేను ఇవన్నీ అయితే ఇచ్చి పంపించానండి, మళ్ళీ లగేజ్ ఎక్కువ అవుతుందని. ఇవన్నీ కూడా ఒక అకేషన్కి కావాల్సిన ఐటమ్స్ అనమాట. అందులో శారీస్, డ్రెస్సెస్ అవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా అవన్నీ అయితే మేము వెయిట్ చేసుకున్నప్పుడు అయితే చూపిస్తానులేండి, ఇప్పుడైతే ఏమీ చూపించట్లేదు. ఇంకా పాపకి రాగిపిండి కూడా రెడీ అయిపోయిందండి. మధ్యలో తీసుకొచ్చి అయితే ఫ్యాన్ గాలికైతే ఆరబెట్టాను. ఇంకా తనకైతే ఫీడ్ చేసేసేయాలి. ఇంకా మా వారు మా పాప అయితే టీవీ చూస్తున్నారండి, చక్కగా పాటలు అయితే వింటూ ఉన్నారు. ఇంకా పొద్దున్నుంచే వచ్చాం కదండి, ఇంకా ఇప్పుడు తనకి బాత్ చేపించే ఓపిక కూడా నాకు లేదు. ఇవన్నీ చేసుకునేసరికి అయిపోయింది. అసలు జర్నీ మనం 2 ఏసీలోనా రానివ్వండి, 3 ఏసీలో రానివ్వండి, స్లీపర్లో రానివ్వండి, జనరల్లో రానివ్వండి, ఒకేలాగా ఉంటుందండి వచ్చిన తర్వాత పరిస్థితి అయితే. మేము చేసుకుంది 2 ఏసీ, అసలు ఏమీ కష్టపడలేదు, చక్కగా పడుకొని వచ్చాము. బట్ ఆ ప్రాసెస్, ఆ జర్నీకే కొంచెం నీరసం అయిపోతామన్నమాట ఇంటికి రాగానే. ఇక్కడైతే పాపకైతే తీసుకొచ్చి తనకైతే ఫీడ్ చేసేస్తున్నాను. తనకి ఫీడ్ చేయగానే ఇంకా మేము కూడా తినేసి చాలా బాగా అయితే నిద్రపోయామండి. అస్సలు సోయి లేకుండా నిద్రపోయామన్నమాట. జర్నీ చేసి వస్తే అంతేనండి. ఇంకా నేను ఇల్లు క్లీన్ అదంతా కూడా ఏమీ చేయలేదండి. జస్ట్ రాగానే పాపకి ఫీడ్ చేసేసి మేము కూడా తినేసి, అది ఇందాక డ్రెస్సెస్ చూపించాను కదా, అదొకటి చూసేసి అయితే ఇంకా పడుకున్నామండి. ఇంకా ఇప్పుడైతే లెగవగానే ఫస్ట్ టీ అయితే పెట్టుకుంటున్నాము. మార్నింగ్ నుంచి సరిగ్గా టీ అయితే తాగలేదనమాట. అమ్మ లేచినప్పుడు, పొద్దున్నే లేచినప్పుడు అయితే పెట్టింది, ఇంకా అప్పుడు తాగడమే. ఇంకా మధ్యలో అయితే ట్రైన్లో అయితే టీ తాగలేదు. ట్రైన్లో ఇంకా నాకు భయం అండి తాగడానికి. మా అక్క చెప్తుందనమాట, వాష్రూమ్స్లో వాటర్ కలుపుతారు అంటూ అయితే ఉంటుందన్నమాట. అందుకే నేను అసలు ట్రైన్లో టీ అయితే తాగను. బట్ మనకైతే తెలియదు కండి వాళ్ళు ఏ వాటర్ యూస్ చేస్తారనే తెలియదు. అందరూ తాగుతారు కాబట్టి మంచి వాటరే యూస్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా నేనైతే ఇక్కడ టీ అయితే పెట్టుకొని అలాగే పాలు కూడా వేడైతే చేస్తున్నాను. పాలు మా పక్కన ఆంటీ వాళ్ళకైతే ఇచ్చెళ్ళారనమాట. పాలతను ముందు రోజు నైటే చెప్పి పెట్టాం మేము. ఇంకా ఆంటీ దగ్గర అయితే తీసుకొని ఇప్పుడైతే పాలు కాస్తున్నాను. ఇంకా మాకైతే టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి ఒక యాలక్కాయ వేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ తీస్తున్నాను. అయితే ఇది ఒకటి మీకు చెప్పాలండి, ఈ బిర్యానీ ఎసెన్షియల్స్ ఉన్నాయి కదా, స్పైసెస్ అన్నీ కూడా మేము కేరళకి వెళ్ళారనమాట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళ చేత మేమైతే అక్కడ నుంచి తెప్పించుకున్నాము. ఇంకా అన్ని రకాల స్పైసెస్ కూడా తెప్పించుకున్నాము. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ స్టార్ ఫ్లవర్, యాలక్కాయలు, సోంపు, ఇంకా వాటిని ఏమంటారు, మిరియాలు, లవంగాయ, చెక్క. ఈ చెక్క ఏంటంటే మనకి కొంచెమే ఇస్తారండి. చెక్క అండ్ ఫ్లవర్ ఉంటుంది కదా, మరాఠీ మొగ్గ, ఇవన్నీ కూడా కొన్ని కొన్ని ఇస్తారనమాట. ఇంకా లవంగాయలు, మిరియాలు, స్టార్ ఫ్లవర్, సోంపు, యాలక్కాయలు అనేవి ఎక్కువ క్వాంటిటీ అయితే వచ్చాయి. అయితే ఇది ఎప్పుడో వచ్చిందండి, నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను యాలక్కాయ వేసాను కాబట్టి చూపిస్తున్నాను. ఇంకా లోపలైతే ఏదో కాయలాగా అయితే ఉందండి. ఇంకా అవన్నీ కూడా ఇచ్చారనమాట. యాలక్కాయలు ఇందులోనే కాకుండా సపరేట్గా పెద్ద కవర్ కూడా ఇచ్చారండి. అండ్ అలాగే షాజీరా కూడా ఇచ్చారనమాట. ఇంకా అవైతే ఫ్రిడ్జ్లో ఉన్నాయి. ఇందులో కొన్ని అయితే నేను మొన్న అత్తయ్య ఊరు వెళ్తున్నప్పుడు అయితే పెట్టి ఇచ్చానమాట. ఇన్ని గనం మనం ఎక్కడ వాడతామండి, అసలు నాకు తెలీదు ఇంత క్వాంటిటీ వస్తుందని చెప్పేసి. ఇంకా వాటిని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలండి. కొన్ని అయితే తీసి నేను లాస్ట్ వ్లాగ్లో ఒక కవర్స్లలో ప్యాక్ చేసి పెట్టానని చెప్పాను కదా, అవన్నీ కూడా నేను అత్తయ్యకైతే ఇచ్చి పంపించాను అనమాట. నా దగ్గర ఇవి ఉన్నాయని చెప్పేసి. ఇంకా వీటిని కూడా కవర్స్లలో పెట్టి అయితే ప్యాక్ చేసి పెట్టాలి. ప్రస్తుతానికి అయితే పెట్టలేదండి, బయటే ఉన్నాయి. ఇంకా
ఇంక నేను వెళ్ళేటప్పుడు ఏంటంటే గిన్నెలన్నీ కడిగి కూడా ఇక్కడ దీంట్లో పెట్టయితే వెళ్ళాను. మా హస్బెండ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఓన్లీ 1 డేనే ఉన్నాడండి. 1 డే ఉండి మళ్ళీ నన్ను తీసుకురావడానికైతే మంచిర్యాల వచ్చేసారనమాట. ఇంకా గిన్నెలన్నీ కూడా సర్దలేదు. ఇంకా నేను కూర్చొని గిన్నెలన్నీ అయితే సర్దుతున్నాను. మాకేంటంటే టాప్ పోర్షన్ ఉంది కదండి, సో కొంచెం ఇసుక అంటారు కదా, ఆ రాళ్ళు అనేవి కింద పడుతూ ఉంటాయన్నమాట. అది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే ఎక్కువ అయిపోతాయి. మళ్ళీ మనం ఎప్పుడైనా యూస్ చేసుకున్నప్పుడు చూసుకోకుండా వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే ఏం చేస్తానంటే ఈ గిన్నెలన్నీ సర్దేటప్పుడు కూడా అదంతా కూడా ఒకసారి తుడుచుకొని అయితే సర్దుతాను. ఇంక ఇక్కడ అదంతా కూడా మొత్తం ఖాళీ చేసుకొని ఇక్కడ కిందంతా కూడా సర్దేసుకుంటున్నాను. అవన్నీ కూడా సర్దిన తర్వాత ఇంకా పైన ఈ టాప్ పోర్షన్ మొత్తం కూడా ఒక వెట్ క్లాత్తో అయితే తుడుచుకుంటున్నాను. ఇంకా అబ్బాయిలు ఏంటంటే మనం చేసుకున్నట్టయితే చేయర్లేండి. జస్ట్ మనం చేసుకున్న దాంట్లో ఒక 50% వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తారనమాట. మిగతా 50% అయితే మనం చేసినట్టయితే వాళ్ళైతే చేయరు. మనం 100% చేస్తే వాళ్ళు ఓన్లీ దాంట్లో 50% అయితే చేస్తారు. సో అసలుకి చేయరని అయితే చెప్పనులేండి, చేస్తారు, బట్ 50% చేస్తారనమాట. ఇలా అంటే కర్రీ వండుతారు, బట్ కర్రీకి మనం కట్ చేసినవి అవన్నీ అలా తీయకుండా ఉండడం, గిన్నెలు కూడా అక్కడే ఉంచడం అయితే చేస్తూ ఉంటారనమాట. సో అది మనం క్లీన్ చేసుకోవాలి, బట్ వాళ్ళు ఎంతో కొంత అయితే హెల్ప్ చేస్తారు. ఇంకా టీ అయ్యేలోపు అయితే నేను ఆ గిన్నెలు సర్దేసి టాప్ పోర్షన్ అంతా కూడా ఒక వెట్ క్లాత్తో అయితే తుడిచేసుకుంటున్నాను అనమాట. మనం తుడుచుకుంటే ఏంటంటే కొంచెం నీట్గా అయితే ఉంటుంది. నేనైతే గిన్నెలు కడిగిన ప్రతిసారి తుడుస్తానండి. అందుకే నన్ను మా మమ్మీ వాళ్ళు ఓ పని చేయమాక అయితే అంటారు. రీసెంట్గా ఏంటంటే నాకు హ్యాండ్ మణికట్టుకి కొంచెం పెయిన్ అయితే వచ్చిందండి. ఇది నాకు అసలు తెలీదు, ఈ పెయిన్ ఏంటి అని కూడా నాకు తెలియదు అనమాట. ఫస్ట్ టైం అది కూడా నాకు రైట్ హ్యాండ్కి అయితే వచ్చింది. చాలా ఫీల్ అయ్యాను, ఎందుకంటే మనం ఎక్కువగా రైట్ హ్యాండ్ యూస్ చేసే వర్క్ చేస్తాం కదా. అసలు చాలా అంటే చాలా పెయిన్ వచ్చింది. అయితే బోన్కి నరం ర్యాపిడ్ అవుతుందని చెప్పేసి అయితే చెప్పారనమాట. సో ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే నేను చూపించుకున్నానండి, దానికి ట్యాబ్లెట్స్ కూడా వాడాను. సో ట్యాబ్లెట్స్ కూడా నాకు అంతగా తగ్గకపోతే ఒక చిన్న ఇంజెక్షన్ అయితే ఇచ్చారు, తర్వాత అయితే తగ్గింది. ఏంటంటే వాళ్ళు ఎక్కువ బరువులు లేపొద్దని అయితే చెప్పారు. ఇది ఈ మధ్య రీసెంట్గా ఇది ఎవరైతే న్యూబార్న్ మదర్స్ ఉంటారో, అంటే సడన్గా పిల్లల్ని ఎత్తుకుంటూ ఉంటాం కదా, సో దానివల్ల ప్రెజర్ అనేది ఎక్కువగా పడిపోయి ఈ పెయిన్ అయితే వస్తుందన్నమాట. సో మీలో ఎవరైనా ఇలాంటివి ప్రాబ్లం ఫేస్ చేస్తే ఎలా రికవర్ అయ్యారైతే నాకు చెప్పండి. ప్రస్తుతానికి నాకైతే ఇప్పుడు నొప్పి అయితే లేదండి. ఆ ఇంజెక్షన్స్ కూడా 100 మెంబర్స్లో 98% గ్యారంటీ అనమాట. మిగతా 20% అయితే గ్యారంటీ లేదని అయితే చెప్పారు డాక్టర్. బట్ నాకైతే ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అయితే నేను హోమ్ రెమెడీస్ కూడా యూస్ చేసుకుంటూ అయితే తగ్గించాను. దీనికి మనకి ఇదేమంటారు, ఫిజియోథెరపీ ద్వారా కూడా మనం తగ్గించుకోవచ్చు. అండ్ అలాగే ఆవిరి పట్టడము, పెయిన్ మనకు ఆయింట్మెంట్ ఇస్తారు, అది రాసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇంకా ట్యాబ్లెట్స్ వాడుకుంటూ కూడా మనకు తగ్గిపోతుంది. ఇది పెద్ద మేజర్ ప్రాబ్లం అయితే ఏం కాదు, బట్ ఏంటంటే కొంచెం ఈ టైంలో కొంచెం పని తగ్గించుకుంటే సరిపోతుంది. అంటే పని మొత్తానికే బంద్ చేసుకోవద్దండి. మనం బంద్ చేసి మళ్ళీ తర్వాత స్టార్ట్ చేసామంటే లేనిపోని పెయిన్స్ అయితే వస్తాయి. ఎక్కువ వెయిట్ ఉన్నవి లిఫ్ట్ చేయకుండా కొంచెం మెల్లిగా అయితే వర్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇది అయితే నేను ఈ పెయిన్ని రీసెంట్గా నేను ఎక్స్పీరియన్స్ అయితే అయ్యాను. మీలో ఎవరికైనా ఇలాంటి పెయిన్ వస్తే మాత్రం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ మనకి క్లియర్గా అయితే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా రాగానే ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చినవి అన్నీ కూడా తీసి సర్దేసుకుంటున్నాను ఎక్కడి. అయితే లాస్ట్ టైం మా మమ్మీ వచ్చింది కదండి, అప్పుడు ఏంటంటే నా బ్లౌజెస్ అన్నీ కూడా బాగా టైట్ అయిపోయాయి అనమాట. అప్పుడు పెళ్ళప్పుడు బ్లౌజెస్ అండి ఇవన్నీ కూడా. సో అవి కొంచెం అప్పటికి ఇప్పటికి మనం ఎలాగో వెయిట్ గెయిన్ అవుతాం కాబట్టి ఆ బ్లౌజెస్ అన్నీ కూడా ఇంటికి తీసుకెళ్ళి స్టిచ్ చేశారనమాట. ఇంక ఇప్పుడు నేను వచ్చినప్పుడు అయితే అన్నీ తెచ్చేసుకున్నాను. ఇంకా అవన్నీ కూడా నేను ఈ బ్యాగ్స్లో అయితే సర్దేసుకుంటున్నాను. సో రీసెంట్గా ఇప్పుడు అకేషన్ ఉందని చెప్పాను కదా, సో ఇంకా ఆ బ్లౌజెస్ కూడా అయితే స్టిచ్చెస్ అయితే పెట్టేశారు. అక్కడ మీరు చూస్తున్నట్టయితే సేమ్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి. సో అవేంటి అని అంటే నాకు మా సిస్టర్కి సేమ్ కలర్ శారీస్ అయితే తీసుకున్నాం అనమాట. కశ్వికి నిష్కాకి ఎలా అయితే సేమ్ లంగా జాకెట్లు అయితే కుట్టిస్తున్నామో అలానే మేము కూడా సేమ్ శారీస్ అయితే తీసుకున్నాము. శారీస్ వచ్చేసి ఇవ్వండి, మీకు అంతగా కనిపించకపోవచ్చు.
బట్ వెరీ సూన్ నేను అవైతే రివీల్ చేస్తాను. ఇంక ఇలా అయితే నైట్ అన్నీ అయితే సర్దేసుకున్నామండి. ఇంకా ఇదండి వ్లాగు. ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇంత పని అయితే చేసుకున్నాను. హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి. బాయ్.